హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం పూలికుంట గ్రామం మా పుట్టిన ఊరు. కన్న తల్లిని ఉన్న ఊరును మర్చిపోకూడదంటారు. అలాగే మా ఇలవేలుపు శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారిని అస్సలు మరువవండి. ఎన్ని జన్మలకైనా అమ్మవారు మాకు తోడు నీడగా ఉంటారు. ఇది సత్యము. ఆదివారం రోజు ఈరోజు కాబట్టి అలా వెళ్దామని గుడికి వెళ్ళాను. ఆ ప్రాంగణం ఒకసారి ఎందుకో వ్యూ చూడాలనిపించింది. వ్యూ చూస్తున్నాము. ఇదే మా చౌడేశ్వరి అమ్మవారి గుడి, గర్భగుడి, దేవస్థానం. పక్కన చూడండి రావి చెట్టు ఎంత అద్భుతంగా, చాలా ప్రశాంతంగా పెద్ద పెద్ద కొమ్మలతో ఉంది. ఇది ఇక్కడ దద్దలం అనేసి ఇక్కడ ఉన్నటువంటి కొండ, మా గ్రామం కొండ. ఈ కొండను నేను 8, 9, 10 తరగతిలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఎక్కి ఉన్నాను. ఆ మధ్యలో పెద్దగా ఉండే రాయి వరకు వెళ్ళి వస్తూ ఉంటుంది. ఆ పెద్ద రాయి వస్తా చూడండి, పెద్దగా ఆ రాయి వరకు వెళ్ళి వస్తూ ఉంటుంది. ఇది శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి వ్యూ అన్నమాట. ఆ చెట్లలో దాక్కున్నదే మా ఊరు. ఇక్కడికి వెళితే ఏదో సిరివెన్నెల సినిమాలో ఉన్నట్లు ఈ ఊరు ఈ గాలి చలయేరు ననుగన్న నావాళ్ళు అనేసని ఎంత నీట్గా మనసుకు ప్రశాంతంగా ఉంటుందో అర్థం కాదు. అద్దద్దద్దద్దో ఆడ కనిపించే కొండే, పెద్ద కొండ. ఇక్కడ వచ్చేసి అమ్మవారి గర్భగుడికి వెనక నుంచి ఉన్నాము. అది చెట్టు, అమ్మవారి గర్భగుడి. ఈ పక్కనే చెట్టు ఉంది. ప్రశాంతమైన వాతావరణము. ఎన్ని జన్మలకు ఎత్తినా, ఎన్ని కోట్లు పెట్టినా ఇంత ప్రశాంతమైన వాతావరణం దొరకదంటే నమ్మండి. ఎందుకంటే చెప్తారు కదా, కన్న తల్లి ఉన్న ఊరు గొప్పదని. ఇదో సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ ఉన్నటువంటి టవర్లు, ఎయిర్టెల్, జియో, ఇంకా రకరకాల బిఎస్ఎన్ఎల్ కూడా ఉంది. అంతా సర్వాంగ సుందరంగా మా ఊరు ఇప్పుడిప్పుడే రూపురేఖలు దిద్దుకుంటూ ఊరి జనాభాలో చాలామంది పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో నేను ఒకడిని. అది వేరే విషయము. ఇది అమ్మవారి గుడికి వచ్చే దారి. ఒకసారి ఏరియల్ వ్యూ చూద్దామని చెప్పేసి చూశాను. చుట్టూతో పరిశీలిస్తే పక్కన ఉన్నటువంటి మేఘాలు, కొండలు, అదేదో ఇదే మా ఊరు. ఒకసారి ఎప్పుడైనా మళ్ళీ వీలున్నప్పుడు మళ్ళీ మా ఊరు గురించి పూర్తిగా నీకు లోపల డీటెయిల్స్ చూపిస్తాను.